ఇది సార్ ఎందుకంటే ఒక మీడియా అనేది గొడవలు పెడతాదనే కాదు, ఆ గొడవలని తగ్గించడానికి కూడా ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యంగా మీరే లైవ్ లో మాట్లాడారు, కావాలంటే మీకు నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను నేను, ఆయనదా కాదా కనుక్కోవడానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక్క దేశానికి సంబంధించిన వాళ్ళు, ఒక రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు ఇతర దేశాలతో, ఒక దేశం కలిసి ఇతర దేశాలతో పోరాడి మన దేశం పరువును నిలబెట్టుకోవాల్సిన ఇదిలో మన దేశంలోనే మతాలన్నీ కలిసి మత కలహాలు రేపుకొని వీళ్ళే కొట్టుకుంటే ఎంతవరకు దారి తీస్తుంది చెప్పండి? ఇది చాలా పిక్స్ వెళ్ళిపోద్ది కదా. ఆ ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం, ఇందులో తప్పు లేదు అనుకునే మేము ముందడిగేస్తాం. అందులో నిజాలు ఏంటి అని చెప్పేసి కూడా మేము అడగడానికే ట్రై చేస్తాము. అవన్నిటిని కూడా బయట పెట్టడానికి, ప్రజలకు తెలియడానికి. ఇంకొకటి, ఒకవేళ తప్పు ఎవరైనా చేస్తే గనక వాళ్ళు కొంచెం రియలైజ్ అయి మారడానికి కూడా ఉంటది అనే ఒక మెసేజ్ ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే ఆయనతో మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను, ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఒక డేట్ అనుకుని కూర్చుంటాము. ఇది ఇంతటితో ఆగిపోయిందంటే మత విద్వేషాలని అసలు ఉండవు. అదే సార్, ఎందుకు నేను ఈ ప్రయత్నం చేశాను అంటే కూడా ఇప్పుడు క్రైస్తవ మతంలో నానా రకాల క్యాస్ట్ల వాళ్ళు అందులో ఒకటే మతంగా బతుకుతున్నారు కదా. ఇప్పుడు మిగతా అట్లల్లా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని ఉంది, వాస్తవంగా చెప్తున్నాను కదా. అంత ఇమ్యూనిటీగా వాళ్ళు కమ్యూనిటీగా ఉన్నప్పుడు ఎందుకు సార్ హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి గొడవ? అవునండి, మనం చిన్నప్పుడు స్కూల్లో కూడా కదా వి ఆర్ ఆల్ ఇండియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అని చెప్పుకున్నాం కదా, పాడుకున్నాం కదా. ఇప్పుడు ఏమైపోయింది? ద్వేషించుకోవడానికి ఇక్కడ కారణము ఒక్కరు ఇద్దరు చేసే తప్పులే ఇంత దాకా తీసుకొస్తాయి. కమ్యూనిటీ మీద ఇప్పటి వరకు జరిగింది అదంతా కూడా. ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు మరణించడం అనేది అందరికి బాధాకరమైన విషయమే. ఈ మత కలహాల వల్ల కలహాలు కలగడం వల్లనే జరిగింది. అది క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. ఒకరిని విద్వేషించడం మొదలు పెడితే ఇంకొకరు నేను ఎందుకు ఊరుకుంటా అని ఈగోలు ఉంటాయి చూసారా, అవి దారికి తీసాయి. ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు, అక్కడ నుంచి తను మాట్లాడారు, ఇక్కడ నుంచి మీరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు సామరస్యంగా మాట్లాడుకుంటే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా అవును కదా. ఇంకొకటి, ప్రభుత్వము ఈ కేసు విషయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టట్లేదు, చెయ్యట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే సపోర్ట్ చెయ్యట్లేదు అని అంటున్నారు, ఫేవర్ గా లేదని అంటున్నారు. కానీ మీకు సంబంధించిన వ్యక్తే విజయ్ ప్రసాద్ గారు చెప్తున్నారు ఏమంటే, ఇగో ఇక్కడే మాకు అన్ని ఉన్నాయి, ఎందుకంటే ఆయన మాట్లాడినవి కూడా ఉన్నాయి, మీకు వినిపిస్తాను. మాకు ప్రభుత్వం సహకరిస్తుంది, ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, ఇద్దరు కూడా సహకరిస్తున్నారు. ఈ కేసులో ఫాస్ట్ గా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు కూడా బయట పెడుతున్నారు. ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేటివి బయటపడతాయి. సాధారణ అంటే యాక్సిడెంటల్ గా మరణమా లేకపోతే హత్య అనేది తొందరలోనే తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇటు హిందువులు కావచ్చు, అటు క్రైస్తవులు కావచ్చు, ఒకరి మీద ఒకరు ద్వేషించుకోకుండా ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకుండా ఉండాలని కోరుతున్నాను మీడియా ముఖంగా ఆయన కూడా కోరడం. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టే. ఎలా కరెక్ట్ అంటున్నానంటే, ఇప్పుడు మా పాస్టర్స్ లో ఒక ఫ్రంట్ లైన్ లో కొంతమంది ఉన్నాం, మేము కొంచెం అగ్రెసివ్ గా మాకు రావాల్సిందే త్వరగా చెప్పండి అని బళ్ళ గుద్ది మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ వీటి వలన మన క్రైస్తవులు రెచ్చిపోతారేమో, లేనిపోని సమస్యలు ఎందుకు, మాట్లాడే వాళ్ళు కూడా పోలీసుల నుంచి కొంచెం వార్నింగ్స్ వస్తున్నాయి, నోటీసులు వస్తున్నాయి అన్న కోణంలో ఆయన మాకంటే కొంచెం పెద్దవాడు వయసులో కానీ అనుభవంలో కానీ, కాబట్టి సర్దుమనికి పోతాయి, ఎలాగైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాల్సిందే, మనం తొందర పెట్టినంత మాత్రాన వాళ్ళు ఇవ్వరు, అరిచినంత మాత్రం ఇవ్వరు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఇచ్చే టైంలో ఇస్తారు అన్న కోణంలో ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు తప్ప ఇది మాది తప్పని లేదంటే ప్రభుత్వంది రైట్ అని కాదు. కానీ ఇవంతా కూడా అగ్రెసివ్ గా మాట్లాడే వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది. అలా మాట్లాడారంటారు. నిజంగా ప్రభుత్వం అయితే సహకరించట్లేదు, సహకరించడం పిఎం రిపోర్ట్ ఎక్కడండి? ఓకే, ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు అది చెప్పండి. ఎందుకంటే న్యాయం ఏం లేదు, పిఎం రిపోర్ట్ కావాలి, పిఎం రిపోర్ట్ కావాలి. ఇప్పుడు అజయ్ బాబు అరెస్ట్ జరిగింది, రిమాండ్ లో ఉన్నారు. అంటే తను ఆ అరెస్ట్ వెనకాల మీరు ఏం చేస్తున్నారు అంటే, అరెస్ట్ గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు? ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, మా సాయి శక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా బెయిల్ పిటిషన్ వేస్తున్నాము, కలుస్తున్నాము, మాట్లాడుతున్నాము. ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా కాన్ఫిడెంట్ గా. ఒక ఫస్ట్ డే నిన్న వెళ్ళాం, ములాఖత్ తీసుకుని వెళ్ళాము, కొంచెం ఆయనలో ఆందోళన కనిపించింది. ఈ రోజు కలిసాం, చాలా ధైర్యంగా ఉన్నాడు. ఒకటే మాట అన్నాడు, ఏం చెప్తున్నా అన్నా మనకు ఇవన్నీ తెలుసు, బైబిల్ పట్టుకున్న రోజే అన్నిటికీ సిద్ధమైపోయాం మనం,
అంటే నాకు ఇక్కడ సేఫ్టీ లేదు, నన్ను బూతులు తిడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు, నన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పారు అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పారు. వెళ్ళింది నేనే, మొదటిగా ఆయన కలిసింది నేనే జైల్లో ఉన్నప్పుడు. అలా చెప్పలేదు ఆయన. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, పిల్లలు గుర్తొస్తున్నారు, నన్ను త్వరగా బయటికి తీసుకెళ్ళండి, త్వరగా బయటికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ టైం అని ఆయనకి అలవాటు కాదు కదా, మొదటిసారి వెళ్ళాడు, ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. తర్వాత ఆయన జుట్టు మొత్తం కట్ చేశారు. నాకు జైలుకి వచ్చిన దానికంటే జుట్టు కట్ చేసేస్తారని, గుండు కొట్టారని అవమానంగా ఉందన్న అని ఆయన చెప్పి దానికోసం బాధపడ్డారు తప్ప బూతులు తిడుతున్నారని కానీ ఏం చెప్పలేదు ఆయన, ఎక్కడ చెప్పలేదు కూడా. ఫ్యామిలీ గుర్తొస్తుంది, త్వరగా బయటికి తీసుకురండి అని చెప్పాడు. ఈ రోజు మాట్లాడిన అదే వ్యక్తితో ఈ రోజు ఏమంటున్నాడంటే, అన్నా నాకు ఇవన్నీ తెలుసు, బైబిల్ పట్టుకున్న రోజే తెలుసు, మనల్ని కొట్టినా తిట్టినా హింసించినా జైల్లో పెట్టినా చంపినా అన్నిటికీ సిద్ధపడే వచ్చాం కదా సేవకి, ఇవి మనకేం కొత్త కాదు, పూర్వం మన సేవకులందరూ ఇలాంటివన్నీ భరించిన వాళ్ళే, అనుభవించిన వాళ్ళే అని చాలా కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉన్నాడు ఆయన. ఓకే సార్, ఫైనల్ గా మీరు హిట్ టీవీ మీడియా ముఖంగానే కాంప్రమైజ్ కి సిద్ధమయ్యారు కదా? ఏ కాంప్రమైజ్ కి? ఇప్పుడు మమ్మల్ని మీరు తిట్టొద్దు, మిమ్మల్ని మేము తిట్టాము, ఇంకొకటి మేము వీడియోలు కూడా మేము తీసేస్తాము, మా వీడియోలు కూడా ఇప్పుడు మీ తరఫున కొంతమంది, మా తరఫున కొంతమంది కూడా కూర్చుందాం, చర్చలకు దిగుదాం అని ఒక మాట అయితే హిట్ టీవీ ముఖంగా మీరు మాట్లాడుకున్నారు కదా? ఇదే మాట మీద నిలబడగలరా? కన్ఫర్మ్ గా నిలబడతాను, 1000% నిలబడతాను. నిలబడని రోజున మీరు ఫుటేజ్ పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి, వేసిన దాని మీదనే వేయండి, మాట తప్పారని మాట్లాడండి, నేను అగ్రి అవుతాను, క్షమాపణ కూడా అడుగుతాను. నిలబడలేకపోయిన రోజున, మరి కరుణాకర్ సుగుణా గారు మాట్లాడినట్టుగా ఆయన కూడా మాట మీద నిలబడితే నేను ఇద్దరికి వీఆర్ రెడీ. ఎందుకంటే నేను నా సొంతంగా ఇచ్చిన వాయిస్ కాదు ఇది, మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఆల్రెడీ. ప్రజలలో ఈ యొక్క విద్వేషాలు పోవాలి, హైందవులు క్రైస్తవులు శత్రువులుగా, క్రైస్తవులకు హైందవులు శత్రువులు అన్నటువంటి భావన తొలగిపోవాలి. ఇప్పుడు హిందుత్వం నుంచి కరుణాకర్ గారు మీకు మాట ఇచ్చారు, క్రైస్తవుల నుంచి మీరు కరుణాకర్ గారికి మాట ఇచ్చారు. ఈ మాటని ఇద్దరు నిలబెట్టుకోలేని పక్షంలో మీడియా ఏ విధంగా స్పందించవచ్చు అంటారు? అది మాకు చెప్పండి. ఇంకా నేనైతే క్షమాపణ అడుగుతానండి. నేను ఇచ్చిన మాట ఒకవేళ నిలబెట్టుకోలేని రోజున నేను కన్ఫామ్ గా ఏ హిట్ టీవీ తరపున అయితే ఈ టీవీ ముఖ్యంగా చెప్పాను, ఇదే టీవీ ఛానల్లో నేను అందరికి క్షమాపణ అడగడానికి నేను సిద్ధం. క్షమాపణ అడగడమే కాకుండా ఇక మీదట కూడా ఒక మతం గురించి మీరు మాట్లాడే హక్కును కూడా కోల్పోతారేమో. షూర్ గా అసలు అంతవరకు రాదండి. అదే నియమ నిబంధనలు ఆ అవతలి వాళ్ళకు కూడా వర్తిస్తాయి. డెఫినెట్ గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు అంటే కొంచెం మేము ప్రజల కోసమే ఇది చేయాల్సి వచ్చింది, ఈ మాట తీసుకోవాల్సి వచ్చింది ప్రజల కోసమే. అందుకు మీరు కూడా మాట ఇచ్చారు మా హిట్ టీవీకి. థ్యాంక్ యూ సో మచ్, ఇంత దూరం వచ్చినందుకు కూడా. అందుకు చూసారు కదా మరి, ఎందుకంటే ఇక మీదట ఈ మత విద్వేషాలు జరగకుండా చూసుకుంటాము. మా క్రైస్తవుల నుంచి కూడా ఎవరెవరైతే హిందువుల్ని విభేదాలు చేసి మాట్లాడుతున్నారు, వాళ్ళని తిడుతూ మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, వీడియోలు పెట్టారు, అవన్నీ కూడా ఇక మీదట జరగవు. ఇప్పటి వరకు జరిగిన అన్ని కూడా ఎవరికి కనిపించకుండా మేము తీసేస్తాము అని చెప్పేసి క్రైస్తవులు మాట ఇచ్చారు. ఇక్కడ అభినయ్ గారే మాట ఇచ్చారు. ఇంకొకటి అక్కడి నుంచి శివశక్తి ఛానల్ ఏదైతే ఉందో అక్కడ కరుణాకర్ గారు కూడా మాట ఇచ్చి మీరు రెడీ అయితే మేము కూడా రెడీగా ఉన్నాము అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోబోతున్నారు. మరి అటు తరఫు నుంచి కొంతమంది, ఇటు తరఫు నుంచి కొంతమంది, త్వరలో మనం చూస్తాం. అది కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి, ప్రజలకు మంచి జరగాలి. ఇక్కడ మన ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు క్రైస్తవులు కావచ్చు, అటు హిందువులు కావచ్చు, ఇటు ముస్లింలు కావచ్చు, కలిసిమెలిసి ఉండాలని కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.